భగవంతుడు ఒక్క నరుడికి ఉత్తమ కర్మలను ఆచరించగలిగినటువంటి అధికారం ఇచ్చాడు. ఒక యజ్ఞం చెయ్యాలి, ఒక యాగం చెయ్యాలి, ఒక పురాణం చదువుకోవాలి, ఒక కావ్యాన్ని వినాలి, గురువుగారి శుశ్రూష చెయ్యాలి, 10 మందికి సేవ చెయ్యాలి, మంచి మాట మాట్లాడాలి, అహంకారాన్ని పరిత్యజించాలి. ఎవరు చెయ్యగలరు? ఒక్క మనుష్య ప్రాణికే ఉంది కర్మాధికారం. ఇక ఏ ఇతర ప్రాణికి లేదు. కర్మ చెయ్యగలిగినటువంటి అధికారం ఉన్నవాడు మనుష్యులొక్కడే. 3, బుద్ధిని పరమేశ్వరుడిచ్చింది నరుడికొక్కడికే ఇచ్చాడు. మనస్సు సంకల్ప వికల్ప సంఘాతం. అనేకమైన ఆలోచనలు నెగడలో కర్ర పెట్టి తోస్తే నిప్పు రవ్వలు వచ్చినట్టు వస్తుంటాయి. వచ్చిన వాటిల్లో నువ్వు ఇది చెయ్యి అని మంచి వైపుకు నడిపించి వివేకంతో నిర్ణయం చేసేది బుద్ధి. అటువంటి బుద్ధి సక్రమంగా ఉన్నంతకాలం మనుష్య జన్మ పాడవదు. అందుకే ఏ పూజ చెయ్యండి చిట్ట చివర అడిగేది ఒక్కటే. ఏమని అడుగుతారంటే ప్రచోదయాత్ అంటారు. ఏదో కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్, మా బుద్ధులను ప్రేరేపించుగాక. దేనివైపు ప్రేరేపించాలి బుద్ధిని? శాస్త్రవిహితమైనటువంటి కర్మ చెయ్యాలనేటటువంటి అనురక్తి కలగాలి. ఏదో కర్మ చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు. చేసినటువంటి కర్మ శాస్త్రవిహితమైనటువంటిదై ఉండాలి. అలా శాస్త్రం చెప్పినట్టుగా ఎవడు కర్మాచరణం చేస్తాడో వాడు చిట్ట చివరికి చేసుకున్న కర్మల నుంచి కూడా విముక్తి పొందుతాడు. ఇక మళ్ళీ జన్మ ఎత్తవలసినటువంటి అవసరం ఉండదు. నేను ఈ మాట అన్నప్పుడు, నేను ఈ నేపథ్యాన్ని మీతో మనవి చేస్తున్నప్పుడు మీరు ఒక్క విషయాన్ని బాగా గమనించాలి. ఈ శరీరానికి వేదాంతంలో అనేక పేర్లు ఉన్నాయి. అందులో దీనికి ఒక పేరు ఏమిటంటే చిజ్జడ గ్రంథి అని పేరు. ఇది తనంత తానుగా జడం. ఇందులోంచి శివం లేచి వెళ్ళిపోయింది అనుకోండి, ఇది జడం. ఇది ఒక కర్ర ఎలా అయిపోతుందో అలా అయిపోతుంది. కాలు దగ్గర పట్టుకుని పైకెత్తితే కర్ర లేచినట్టు లేచిపోతుంది. అటువంటి దీనిలో చైతన్యము ప్రవహిస్తోంది కాబట్టి దీనికి ఒక విలువ, ఒక గౌరవం, ఒక అధికారం, ఒక పని చెయ్యగలిగినటువంటి శక్తి ఏర్పడింది. దీపం ఉండగా ఇల్లు చక్కపెట్టుకో అంటే ఆ చైతన్యం ఉండగా కురుపుణ్య మహోరాత్రం, మంచి పనులు చేస్తూ వెళ్ళు. లేకపోతే నీ జీవుడు ఉద్ధరింపబడడం. నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఎన్ని మాటలైనా చెప్పు, నేను కాదనను, మంచిదే. నా భార్య, నా భర్త, నా బిడ్డలు, నా బంధువులు, నా స్నేహితులు, నా శిష్యులు, ఇవన్నీ మంచిదే. కానీ ఇవి ఏవీ కూడా వెంటరానిది ఎప్పుడు అంటే ఒక్కసారి జీవుడు బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక అన్ని అనుబంధములు దాంతో ఆగిపోతాయి అంతే. కింవానేన ధనేన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభి దేహేన కిం జ్ఞాతైత క్షణభంగురం సపతిరోత్యాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. ఒక్కసారి అందులోంచి జీవుడు బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమండి అన్నా పలకడం, అన్నయ్య అన్నా పలకడం, తమ్ముడు అన్నా పలకడం, బావగారు అన్నా పలకడం, మామయ్య గారు అన్నా పలకడం, అయ్యో మా పక్కింటి ఆయన నా స్నేహితుడు అన్నా పలకడు, మా గురువు గారు అన్నా పలకడు. అన్ని అనుబంధాలు అక్కడితో ఆ శరీరానికి పూర్తయిపోయి ఆ వెంట వచ్చేది ఏది అంటే చేసుకున్న కర్మ ఏది ఉంటుందో అదొక్కటే భుజానికి తగుల్చుకుని వెళ్ళిపోతాడు. కాయము వీడి జీవుడితి కంపిత చిత్తత నీగు చుండవో నాయనయంచు ఎడ్చు నిజ నందన నందినులైనగాని కందోగిని భస్మముల్ తొలుత దుఃఖమహంబుని సొచ్చు పత్నియున్ కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. చేసినది ఏదుందో అదొక్కటే తగల్చుకుని వెళ్ళిపోతాడు. ఏది చేశాడో అదే వచ్చే జన్మలో జీవుడికి అన్నం. వచ్చే జన్మలో నేను ఇలా పెట్టే అధికారం పొందాలంటే ఇప్పుడు పెట్టేవాడినై ఉండాలి. ఇప్పుడు పెట్టినది ఉంటే అప్పుడు పెట్టగలను. ఇప్పుడు ఇలా పెట్టిన వాడను కాకపోతే వచ్చే జన్మలో ఇలా పట్టవలసిన వాడినే కానీ ఇలా పెట్టేవాడిని కాలేదు. అదే కదా శంకర భగవత్పాదుల కనకధారా స్తోత్రం. ఏమో ఏ మహానుభావుడు ఒక్కొక్కనాడు అతిథిగా వస్తాడో, ఏ కోరిక లేనటువంటి మహాత్ముడు ఒక రోజున అనుకోకుండా ఇంటికి అతిథిగా వస్తాడు. ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటెలెల్లన్ కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు దశమ స్కంధంలో.